జ్యోతిష్యుడు వేణుస్వామిని అరెస్ట్ చేయాలని నాంపల్లి కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూబ్లీ హిల్స్ పోలీసులని ఆదేశించడం జరిగింది. గతంలో జర్నలిస్ట్ మూర్తి అయితే ఆయనపై కొన్ని అభియోగాలు మోపడం జరిగింది. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ జ్యోతిష్యం పేరుతోటి ప్రజల్ని లేనిపోని అభూత కల్పనలు కల్పించడం, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్లాంటి జ్యోతిష్యాన్ని అయితే మాత్రం అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో నాంపల్లి కోర్టు అయితే మాత్రం ఆ పిటిషనర్ తరపున వాదన అయితే ఏకీభవించి వేణుస్వామిని అయితే అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరి జూబ్లీ హిల్స్ పోలీసులను ఆదేశించారు. గతంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా జర్నలిస్టు మూర్తి అయితే ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే గతంలో ఆయన చేసినటువంటి అంటే వేణుస్వామిపై వస్తున్నటువంటి కథనాల నేపథ్యంలో వేణుస్వామి అయితే మాత్రం జర్నలిస్ట్ మూర్తి పై అంటే మా చావుకి మూర్తియే కారణం అని చెప్పేసి ఒక లెటర్ అయితే మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ లెటర్ తోటి మూర్తి అయితే మాత్రం జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పక్క దానిపై కూడా ఒక వీడియో సందేశం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారంలో అయితే మాత్రం మూర్తి నాంపల్లి కోర్టును ఆశ్రయించగా నాంపల్లి కోర్టు అయితే మాత్రం జూబ్లీ హిల్స్ పోలీసుల్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి పోలీసులు ఆ కోర్టు ఆదేశాలను పాటిస్తారా, మరో పక్క వేణుస్వామి మరి పై కోర్టుకి ఏమైనా వెళ్లే అవకాశాలు ఉంటాయో మనం వేచి చూడాలా. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం వేణుస్వామి అరెస్ట్ చేయాలా, మరో పక్క జర్నలిస్ట్ మూర్తి పెట్టినటువంటి పిటిషన్ పై మరి వేణుస్వామి ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి.